రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు సిగ్గుతోటి తలదించుకునేటటువంటి సమయం అన్నది ఆసన్నమైంది. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే, మిట్ట మధ్యాహ్నము ఎన్టీవీ అనేటటువంటి ఒక మీడియా సంస్థలోకి పోలీసులు జొరబడి రౌడీయిజము గూండాయిజము చేస్తుంటే ఆ న్యూస్ని మనం హాయిగా ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తున్నాం చూడండి. మనందరము అందుకు సిగ్గుతోటి తలదించుకోవాలా? ఏంటి పోలీసులు జొరబడితే రౌడీయిజము గూండాయిజము అంటావేంటి అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. దీనికి కారణము గౌరవనీయులు సజ్జనార్ గారు చాలాసార్లు చెప్పారు, చట్టవిరుద్ధంగా ఎవరైనా ఎవరికైనా హాని చేస్తే అది రౌడీయిజము గూండాయిజమే అని చెప్పేసి సజ్జనార్ గారు చెప్పారు. ఈరోజు జరిగింది కూడా అదే. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సర్చ్ వారెంట్లు లేకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని, చట్టాన్ని తుంగలోకి తొక్కేసి కొంతమంది పోలీసులు ఎన్టీవీలోకి జొరపడడం అన్నది రౌడీయిజం గూండాయిజం కాదా? దయచేసి సమాధానం చెప్పాలి. ఎంత ఘోరము అంటే, ఇష్టారీతిన ఎవరినైనా భయపెట్టించేసేయాలి. ఎవరైనా సరే మాకు లెక్కలేదు అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వము, మన గుంపు మేస్త్రి గారు అనుకుంటున్నారు. కాకపోతే ఆయనకి తెలియని విషయం ఏంటంటే, ఆయనని ముఖ్యమంత్రిని చేసింది ఇదే మీడియా, ఆయనని ఆ కుర్చీ మీద కూర్చోబెట్టింది ఇదే మీడియా, ఇదే సోషల్ మీడియా. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి అసలు కన్ను మిన్ను అనేది కనిపిస్తలే. ఆయన ఏం చేస్తున్నాడో అర్థం కావట్లా. ఇది కేవలం ఒక రాజకీయ గేమ్. ఈ గేమ్కి బలైపోయింది ఎవరు అంటే ఎన్టీవీ. అసలు విషయం ఏంటి మీకు తెలిసిందే. మళ్ళొకసారి నేను చెప్తున్నా వినండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే నిజాలు ఎప్పుడూ డిఫరెంట్గానే ఉంటాయి కదా. నిజాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ ఎఫ్ఐఆర్ కాపీని కొంచెం జాగ్రత్తగా చూడాలి. మీరు చూసిందే, మళ్ళొకసారి చూడండి. ఈ ఎఫ్ఐఆర్ అనేది 10వ తారీఖు రోజు రిజిస్టర్ అయింది. ఎక్కడ అంటే సిసిఎస్లో, సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ 7/2026. సరే, ఈ ఎఫ్ఐఆర్ చేసింది ఎవరైనా అంటే మిస్టర్ జయేష్ రంజన్ ఐఏఎస్ అంట. ఎవరైనా అంటే ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ తెలంగాణ, కింద తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్. అంటే ఈ ఎఫ్ఐఆర్ చేసింది ఎవరు అంటే తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అన్నది ఈ ఎఫ్ఐఆర్ చేసింది. ఎవరి మీద చేసింది అంటే కింద చూడండి, మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్టీవీ అండ్ ఇట్స్ ఎడిటర్స్, రిపోర్టర్స్ అండ్ యాంకర్స్ మీద ఈ ఎఫ్ఐఆర్ అనేది జరిగింది. సరే, ఇందాక నేను ఇదొక రాజకీయ క్రీడ, బలైపోయింది ఎన్టీవీ అని చెప్పేసి ఒక మాట చెప్పిన. ఎందుకు ఈ మాట చెప్పిన అంటే, ఎన్టీవీ వాళ్ళు వేసినటువంటి న్యూస్ ఏదైతే ఉందో అదేంటి, ఒక మంత్రి గారికి ఒక మహిళా ఐఏఎస్, ఈ ఇద్దరి విషయంలో ఏదో సంబంధాన్ని అని చెప్పి అంటగడుతూ ఎన్టీవీ అన్నది ఒక వార్త అన్నది వేసింది. ఎన్టీవీ వేసిన వార్త తప్పైతే 100% ఎన్టీవీని శిక్షించాలి. కానీ చట్టబద్ధంగా ఉరివేసేయండి పర్లా. చట్టాన్ని పక్కన పెట్టేస్తాం, చట్టాన్ని తుంగలో తొక్కేస్తాం, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అసలు పట్టించుకోము అంటే అప్పుడు తప్పు చేసింది ఎన్టీవీ కాదు, పోలీసులు అవుతారు. ఎన్టీవీలో వచ్చిన వార్త ఏంటి, మంత్రి గారి గురించి, ఐఏఎస్ ఆఫీసర్, మహిళా ఐఏఎస్ ఆఫీసర్ గురించి వచ్చింది. ఎమ్మటే ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అనేది స్పందించి ఎఫ్ఐఆర్ అనేది చేసింది. నేను ఇక్కడ ముందుగా ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ని, ప్రభుత్వాన్ని ఒక 2 ప్రశ్నలు అడగాలి. మొదటి ప్రశ్న ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ అడగాలి. ఇక్కడ వచ్చినటువంటి ఎలిగేషన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, మహిళా ఐఏఎస్ ఆఫీసర్ గారి మీద వచ్చింది. ముందుగా ఈ ఎలిగేషన్ మీద మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా? ఇంటర్నల్ ఎంక్వైరీ, ప్రిలిమినరీ ఎంక్వైరీ మీ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇంటర్నల్గా ఏమన్నా ఎంక్వైరీ చేసిందా? లేదంటే గుడ్డిగానే ఈ ఎఫ్ఐఆర్ అనేది చేశారా? దయచేసి ఒకసారి ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అనేది సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు చదువుకున్న వాళ్ళు, మీరంటే సొసైటీలో చాలా గౌరవం ఉంది. 2 చేతులు జోడించి నేను కూడా మీ అందరికీ నమస్కారం చేస్తా. కానీ ఇంటర్నల్గా ఎంక్వైరీ చేయకుండా మీరు ఒకవేళ ఈ ఎఫ్ఐఆర్ చేశారంటే అప్పుడు తప్పు మీద అవుతుంది. చేశారా ఎంక్వైరీ? ఆ ఎంక్వైరీలో మెంబర్స్ ఎంతమంది? ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఏది? దయచేసి ఒకసారి ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ చెప్పాలి. ఇది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ప్రభుత్వానికి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి మీద ఎలిగేషన్ అనేది వచ్చినప్పుడు ప్రభుత్వం ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసిందా ఆ మంత్రి గారి మీద? ఆ న్యూస్ కరెక్టా కాదా అని చెప్పేసి ఏమైనా ఎంక్వైరీ ఉందా? ఎంక్వైరీ ఉంటే ఆ ఎంక్వైరీ చేసినోడు ఎవడు, ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఏది? ప్రభుత్వం ఆ రిపోర్ట్ని బయట పెట్టాలి. ప్రభుత్వం ఆ రిపోర్ట్ని బయట పెట్టాలి. పెడితే అప్పుడే ఈ ఎఫ్ఐఆర్ అన్నది లెజిటిమేట్ అవుతుంది. ఈ 2 ప్రశ్నలు ప్రభుత్వానికి నేను అడిగినటువంటి ప్రశ్నలు. సరే, ఈ విషయం పక్కన పెట్టేద్దాం. ఇందాక ఎన్టీవీ మధ్యలో నలిగిపోయింది, ప్రభుత్వంలో ఇంటర్నల్గా జరిగినటువంటి ఒక గేమ్ ఇది అని ఎందుకన్నా అంటే, కొంతమంది మాట్లాడుకునే మాటలు, మళ్ళీ చెప్తున్నా, కొంతమంది మాట్లాడుకునే గుసగుసలు ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ అనే ఒకడు
ఈ బి అనే ఇంకో మంత్రి మీద ఒక అలిగేషన్ అనేది చేసిండు. ఆ అలిగేషన్ మెల్లగా వచ్చి చెవులలో చెప్తే కొంతమంది మీడియా వాళ్ళు వింటే ఆ ఇన్ఫర్మేషన్ ఎన్టీవీ అనేది ప్రసారం చేసింది. ఇది పార్టీలో 2, 3, 4, 5, 10, 15 మంది మధ్యలో ఉన్నటువంటి పోటీ లేదా శత్రుత్వం వల్ల జరిగినటువంటి ఇదొక క్రీడ, ఇదొక గేమ్. ఆ గేమ్లో బలైపోయింది ఎన్టీవీ అంటున్నారు. ఎంత ఘోరము అంటే విశేషము, ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి ఈయన ఉన్నాడు కదా, ఇగో ఈడ కొసక్, ఈయన పేరు దొంతు రమేష్. ఈయన ఎవరు అంటే ఎడిటర్, ఎన్టీవీ ఎడిటర్. ఈ దొంతు రమేష్ అనే వ్యక్తి తన కుటుంబంతో పాటు అబ్రాడ్, అంటే పండగ కదా, సెలవులు వచ్చినాయి, సెలవులు దొరకవు, పిల్లలకు కూడా సెలవులు వచ్చినాయి అని చెప్పేసి వెళ్తున్నాడో ఎట్లా వెళ్ళిండో, కొన్ని రోజుల కోసం అబ్రాడ్ వెళ్తున్నా అని చెప్పేసి పోతే ఎయిర్పోర్ట్లో, ఇక్కడ కనిపించేది ఎయిర్పోర్టే, అవును, ఓ టర్మినల్ ఇక్కడ పైన ఉంది కదా ఎయిర్పోర్టే, ఎయిర్పోర్ట్లో ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి టెర్రరిస్టు కాదు, ఈ వ్యక్తి మర్డరు కాదు, ఈ వ్యక్తి భారతదేశానికి సంబంధించినటువంటి కోట్లాది రూపాయల ఆస్తి దోచుకుని దొబ్బేస్తున్నాడు కాదు. ఈ వ్యక్తి ఒక ఎడిటర్ ఎన్టీవీలో. తన జీవితం మొత్తము మన రాష్ట్ర ప్రయోజనాల కోసము, రాష్ట్రానికి మంచి చేయడం కోసము ఒక ఎడిటర్గా, ఒక జర్నలిస్ట్గా తన జీవితాన్ని వెచ్చించిండు ఈ వ్యక్తి, గడిపిండు. అట్లాంటి ఒక వ్యక్తిని ఒక టెర్రరిస్ట్ లాగా అక్కడ ఆపి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చారు. ఎంత ఘోరం చూడండి. అంటే ఎంతగా మదం తలకెక్కిందో ఒకసారి చూడండి. ఇంతలా తలకెక్కితే ఏమవుతుంది? రేపు పొద్దున్న గుంతలు పడతారు. ఇది విషయం. సరే, ఈయన ఎడిటర్ ఒకడైనా అంటే ఇంకో 2 ఏమంటారు రిపోర్టర్లను కూడా అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ కూడా ఎలా చేశారు? ఇది కూడా ఇంపార్టెంట్ విషయం. మిడ్ నైట్, అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళ గోడలు దూకి తలుపులు గుద్ది పలగొట్టి అరెస్ట్ చేసుకొచ్చారు. ఏమి వాళ్ళేమంటారు, మీరు ఫోన్ చేస్తే వస్తారు వాళ్ళు. ఇంత అవసరమా? ఏం జరిగింది అంటే నిన్ననే అనుకుంటా ఈ విషయం మీద ఒక సిట్ అన్నది ఫామ్ అయింది. ఈ సిట్ అన్నది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ఆయన ఆధ్వర్యంలో 8 మందితో కూడినటువంటి ఒక సిట్ అన్నది ఫామ్ అయింది. ఆ సిట్లో భాగంగా కొంతమంది సిట్లో ఉన్నటువంటి అధికారులు కొంత రెచ్చిపోయారు. అవసరంలా ప్రభుత్వం మన మీద, అంటే ప్రభుత్వ పెద్దలు మన భుజం మీద చేయబెట్టిరని మనం రెచ్చిపోతే రేపు పొద్దున ఆ చేయి ఇట్లా తీయంగానే మీ గతి ఏమవుతుంది, పరిస్థితి ఏమవుతుంది? ఎప్పుడూ చట్ట ప్రకారమే నడవాలా. వాడెవడు చేయబెట్టినా భుజం మీద పర్లా. సింపుల్గా చెప్తున్నా, ముఖ్యమంత్రి వచ్చి చేయబెట్టినా, ప్రధానమంత్రి వచ్చి చేయబెట్టినా ఒక పోలీస్ అధికారి తన బాధ్యతల్ని కరెక్ట్గా నిర్వర్తించాలా. అప్పుడే జీవితం బాగుంటుంది, రెస్పెక్టబుల్ బతుకుంటుంది. మీరు చేసిన కష్టానికి నిజంగా మీకు ఒక పేరు వస్తుంది. ఈ పొలిటీషియన్స్ కూడా భయపడతారు. అమ్మో, ఈ అధికారి చాలా టైట్ రా బాబు, చాలా స్ట్రిక్టు, మనకి వినడు అని చెప్పేసి కొంచెం భయపడతారు. అది చేసిరా? చేయలే. అత్యుత్సాహం పోవాలి, అరెస్ట్ చేసేయాలి. ఇది జరిగినటువంటి కార్యక్రమం. అండ్ ఈ 8 మందితో సజ్జనార్ గారు ఏదైతే ఏర్పాటు చేశారో, ఈ సిట్ అయినా సరే, అట్లీస్ట్ నేను సజ్జనార్ గారిని అడుగుతున్నా, ఈ సిట్ అయినా సరే వచ్చినటువంటి ఈ మంత్రి గారికి, మహిళా ఐఏఎస్ అధికారి గారికి మధ్యలో వచ్చినటువంటి ఈ వార్త ఏదైతే ఉందో, ఈ వార్త కరెక్టా కాదా అని చెప్పేసి ఎంక్వైరీ చేశారా? ఈ వార్తలో నిజం ఉందా లేదని చెప్పేసి ఎంక్వైరీ చేశారా? ఈ వార్త వల్ల ప్రజలకు ఏమైనా నష్టం జరిగిందా లేదా, ఇది కరెక్టా కాదా అన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేశారా? లేదంటే ఈ వార్త వేసినోడు ఎవడు, వాడు ఎందుకు వేసిండు, అదే చేస్తున్నారా? ఒకసారి సజ్జనార్ గారు కూడా సమాధానం చెప్పాలి. అంటే సజ్జనార్ గారు ఈజ్ అ డైనమిక్ ఆఫీసర్. ఆయన ఎట్లుంటాడంటే డైనమైట్ లాగా ఉంటాడు. అట్లాంటి వ్యక్తి ఆయన. ఈ ఎంక్వైరీ అనేది ప్రాపర్గా దాన్ని ఫస్ట్ చేయాలి, ఆ ఎంక్వైరీ ఫస్ట్ చేయాలి. ఆ మంత్రి గారికి, ఆ ఐఏఎస్ ఆఫీసర్ గారికి వచ్చినటువంటి అలిగేషన్ మీద ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి. ఆ అలిగేషన్ కరెక్టా కాదా అనేది ప్రజల ముందరకు తీసుకురావాలి. ఒకవేళ కరెక్ట్ అనుకోండి, ఇవన్నీ వేస్ట్. లేదు తప్పు అనుకోండి, వీళ్ళు చేసిన తప్పు. ఇది ముందు చేయవలసినటువంటి విషయం. సరే, దీని మీద చాలామంది మేధావులు స్పందించారు. అండ్ చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఎన్టీవీ నిన్ననే వాళ్ళు చేసినటువంటి తప్పుని వాళ్ళు అంటే బహిరంగంగా చెప్పారు. వాళ్ళ మీడియా ఛానల్లోనే వేశారు ఎన్టీవీ వాళ్ళు. సరే, నిన్నటికి వాళ్ళు వేయంగానే ఇది ఆడికి మొత్తం అనిపోయింది అని మ్యాటర్ అని అనుకున్నాం అందరం. కానీ లేదు, సిట్ చేసి అర్ధరాత్రి పోయి దొంగలు ఎత్తుకొచ్చారు. ఎన్టీవీ క్షమాపణలో అదేదో కోరింది, అది అవ్వగానే మ్యాటర్ అయిపోయింది అనుకున్నాం. కానీ అర్ధరాత్రి పోయి వేసుకొచ్చారు. ఏమన్నారో అర్థం కాదు. సరే, దీని మీద స్పందించరు కొంతమంది పెద్దోళ్ళు,
కేటీఆర్ గారు స్పందించి ఇంగ్లీష్ ఇంత పెద్దగా రాసిండు, స్ట్రాంగ్లీ కండెమ్ ద అరెస్ట్ ఆఫ్ ద జర్నలిస్ట్ అని చెప్పేసి రాసిండు. సరే ఇదంతా నేను చదవలేను కానీ హరీష్ రావు గారు సింపుల్గా రెండే లైన్లు రాసిండు. ఏంది, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా న్యాయ సూత్రాలను పాటించకుండా పండగ పూట అర్ధరాత్రి వేళ అరెస్టు చేసిన జర్నలిస్టుని వెంటనే విడుదల చేయాలి. ఆయన డీజీపీ గారు కూడా ఫోన్ చేసినంట. అక్కడ అదే జరుగుతుంది. ఇక చూడండి. సరే మీకు సౌండ్ రాదు ఎందుకు నేను వినిపించడు కానీ అంతే, సౌండ్ చాలా తక్కువ ఉంది కాబట్టి మీకు వినిపించదు. డీజీపీ గారికి ఫోన్ కూడా చేసిండు హరీష్ రావు గారు, ఫోన్ చేసి మాట్లాడాడు. ఇక కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాత్రమే కాదు, మరికొంతమంది బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు దీని మీద స్పందించారు నాయకులు. ఈవెన్ దో బీఆర్ఎస్ వాళ్ళు ఎన్టీవీ ఏదో ఎక్కడికో వెళ్ళి ఏదో ధర్నా కూడా చేయబోతుర్రో చేస్తుర్రో అది కూడా మనకి క్లారిటీ లేదు. ఇంకా వింత విచిత్రమైనటువంటి ఇంకో సంఘటన జరిగింది. ఏం జరిగింది తెలుసా మీకు? కాంగ్రెస్ పార్టీ మన జగన్న జగ్గారెడ్డి గారు స్పందించండి ఈ విషయం మీద సిట్ అధికారులు కొంచెం ఆత్రం ఎక్కువైంది, సిట్ అంటే తొందరపడుతున్నారు అని చెప్పేసి జగన్న చెప్పే ప్రయత్నం చేసిండు. వినండి. మొన్న 3 రోజుల కిందట కొన్ని యూట్యూబ్ ఛానల్లో వెంకటరెడ్డి, సరే ఈయన సౌండ్ కూడా చాలా 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 లోగా ఉంది కాబట్టి సరే నేను కూడా వినిపించాను మొత్తము. జగ్గారెడ్డి గారు ఏదైతే అరెస్టులు జరిగాయో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పాడు. అంటే క్లియర్గా ఓపెన్గా జగ్గారెడ్డి స్టైల్లో అంటాడు కదా, అట్లనే కొంచెం మెతగ్గా కొంచెం సాఫ్ట్గా. ఎందుకంటే ఎన్టీవీలో అరెస్ట్ అయినటువంటి జర్నలిస్ట్ అందరూ ఈయనకి మిత్రులు. అనలేదు అంటే రేపు పొద్దున్న వాళ్ళు ఈయన న్యూస్ చేయరు. అన్నము అంటే మన ప్రభుత్వం ఊరుకోదు, రేవంత్ రెడ్డి ఊరుకోడు. మరి ఎట్టా అంటే మెత్తగా చెప్పాలని చెప్పేసి మెత్తగా చెప్పిండు జగన్న. కానీ చెప్పిండు, ఇంకా చెప్పకుండా ఊకే ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన కొంచెం ధైర్యం చేసి చెప్పిండు, అందుకు కొంచెం ఈయనను మెచ్చుకోవాలా, అందులో ఎట్లాంటి సందేహం లేదు. సరే ఏదేమైనప్పటికీ కూడా 32 యూట్యూబ్ ఛానళ్ళ సోషల్ మీడియా ఛానల్లో 32ని ఐడెంటిఫై చేశారంట. ఈ ఇష్యూ మీద మాట్లాడినటువంటి ఛానళ్ళు అంట అవి. వాళ్ళని ఐడెంటిఫై చేశారంట. మరికొంతమంది అది ఇది ఐడెంటిఫై, సిట్టు తన పని తాను చేసుకుంటూ పోతుంది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా, ఏం పని చేసినప్పటికీ కూడా ఎన్టీవీ తప్పు చేస్తే 100% శిక్షించండి, కానీ చట్టబద్ధంగా శిక్షించండి. ఈరోజు ఎన్టీవీలోకి వచ్చినటువంటి అధికారులు వాళ్ళని ఎన్టీవీ కడిగి పారేసింది. అంటే ముందుగా సాఫ్ట్గా డీల్ చేశారు. సాఫ్ట్గా ఏం సార్ ఇది సార్ అది సార్ అంటే, లేదు మేము ఇది సీజ్ చేస్తాము, కంప్యూటర్లో సీజ్ చేస్తాము, అదేదో వైర్లు పీకేస్తాం ఏదో అన్నారంట. అంటే విన్నరు. దాని తర్వాత టీవీ వాళ్ళ స్టైల్లో మైక్ తీసుకొచ్చి మొహం ముందర పెట్టారు. పెట్టగానే ఆ అధికారులందరూ జంపు అంతసేపు కూర్చొని ఆడ పెద్ద అంటే అది చేసినటువంటి అధికారి కూడా మైక్ ముందర పెట్టగానే జంప్ అయిపోయాడు. సో ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయం. నాకు తప్పు చేసిన వాడిని నేను సమర్థిస్తానంటే అస్సలు సమర్థించను, వాడు ఎవరైనా సరే. కానీ చట్టాన్ని మీరు మీరితే మీరు ఎవరైనా సరే, మీరు డీజీపీ గారు కావచ్చు గౌరవనీయులు, మీరు కమిషనర్ గారు కావచ్చు గౌరవనీయులు, మీరు మంత్రి గారు కావచ్చు గౌరవనీయులు, మీరు ముఖ్యమంత్రి గారు కావచ్చు గౌరవనీయులు, ప్రధానమంత్రి గారు కావచ్చు, మీరు చట్టాన్ని మీరితే తప్పకుండా నేను ప్రశ్నిస్తాను. సరే గుంపు మేస్త్రి గారిని ప్రశ్నించే వాళ్ళు తెలంగాణలో కొంచెం తక్కువైందిలే. మేము కూడా కాన్సన్ట్రేషన్ ఆంధ్ర వైపు పెట్టడం వల్ల ఇటు కొంచెం తక్కువైంది. సరే మనం కూడా తగులుకుందాము. ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఒకటి గంట, ఆ గంటని మీరు కొట్టాలి ఈరోజు. దాంతోపాటు ఈ విషయం మీద మీరేమనుకుంటారు? తప్పు చేసిన వాడెవడు, తప్పు జరిగిందా లేదా, నిజంగా ఈ సిట్టు చేయవలసిన పనేంటి, ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ముందుగా చేయవలసిన పనేంటి, ఈ విషయాల మీద మీకేం తోస్తే అది కమెంట్ అనేది చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.